మనందరూ తెలుసు ఇండియా పాకిస్తాన్ రెండు కూడా న్యూక్లియర్ కంట్రీసే. ఇద్దరి దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య 1947-48 మధ్య, 1965లో, 1971, 1999 ఇలా రకరకాల యుద్ధాలు జరిగాయి. అయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశాన్ని కవ్విస్తూనే ఉంది. మన పార్లమెంట్ మీద దాడి కావచ్చు, లేదా ముంబై టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఊరి అటాక్స్ కావచ్చు, ఇలా పుల్వామా అటాక్స్ కావచ్చు, ఇలా కంటిన్యూస్గా చేస్తున్నదనమాట. అయితే భారతదేశం అఫీషియల్గా కన్ఫర్మ్ చేయకపోయినా, అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా మనం ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం. అదే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అనమాట. అంటే మొత్తం పాకిస్తాన్ మొత్తం మనం వెళ్ళి డిస్ట్రాయ్ చేయం. మనం ఫాలో అయ్యే డాక్ట్రిన్ కోల్డ్ స్టార్ట్. అంటే స్లోగా మన సైన్యం కానీ, మన వెపన్స్ కానీ, మనకున్న శక్తి కానీ అవసరమైన మేరకు బార్డర్ దాకా తీసుకెళ్తాం. ఎంతవరకు అక్కడ మనం టార్గెట్ చేయగలమో, ఎంతవరకు వాళ్ళని హిట్ చేయగలమో, ఎంతవరకు మనం అవసరం అంతే చేస్తాం. ఈ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్తో పాటు మనం సర్జికల్ స్ట్రైక్స్ కూడా మనకు చాలా ఫేమస్ అనమాట. అంటే ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ క్యాంప్స్ మాత్రమే మనం డిస్ట్రాయ్ చేసి వస్తాం. అలా ఇండియా తెలివిగా ఎంతవరకు అవసరం అంతవరకే డ్యామేజ్ చేస్తుంది, అంతకన్నా మించి చేయదన్నమాట. న్యూక్లియర్ వార్స్ కానీ, పెద్ద పెద్ద యుద్ధాలు కానీ ఇండియా తనకే తను వెళ్ళదు. ఇండియా నెవర్ ఫాలోస్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రియంప్షన్. అంటే తనకే తన యుద్ధానికి వెళ్ళదన్నమాట.